గుంటూరులో దుర్గా గుడి, పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి, అక్కడ ఉన్నటువంటి 23 విగ్రహాలను ధ్వంసం, కంపిచర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం, ఉండ్రాజవరం మండలం అమ్మవారి గుడి ముఖద్వారాన్నే ధ్వంసం చేశారు. నెల్లూరు జిల్లాలో కొండబిట్లగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రథాన్ని ధ్వంసం చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని ధ్వంసం చేశారు. విజయవాడ దుర్గా గుడి దగ్గర రథంలో ఉన్నటువంటి వెండి సింహాలను ఎత్తుకపోయినారు. కృష్ణా జిల్లా నిడిమానూరులో సాయిబాబా విగ్రహాలు ధ్వంసం, ఏలేశ్వరంలో సీతారామాంజనేయ వ్యాయామ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. ఇదేగా గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్రపాడు వెళ్లేటటువంటి దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ధ్వంసం. ఇది 2020లో. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో కాశీ విశ్వేశ్వర ఆలయంలో తలుపులు నంది విగ్రహం ధ్వంసం. విశాఖ జిల్లా చింతపల్లె గ్రామం చిలకల మామిడి వీధి శివాలయంలో ఉన్నటువంటి శివాలయంలో శివుని విగ్రహాలు ధ్వంసం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు విగ్రహం ధ్వంసం. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ దగ్గర ఉండేది ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడగలు ధ్వంసం. ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం 2020లో. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతి అమ్మవారి విగ్రహం ధ్వంసం. తర్లపాడు గ్రామం వీరభద్రస్వామి దేవస్థానంలో గోపురం ధ్వంసం. యానాల బైపాస్ దగ్గర తూర్పుగోదావరి జిల్లా ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసం. విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపైన విగ్రహాలు ధ్వంసం. ఇంకా ఎన్నో ఉండే చెప్పాలంటే వందలు. పని కట్టుకొని ధ్వంసం చేయించాడు జగన్. పని కట్టుకొని ఇలా ఉండకూడదు దేవాలయాలు కానీ ఇంకోటి కానీ. చివరకు వెంకటేశ్వర స్వామి, నేను అప్పుడే చెప్పినాను, ఒరే ఇదేదో కుట్ర జరుగుతుందిరా, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసిపారేసి వైఎస్ విగ్రహం పెట్టేటట్టున్నారా అని కూడా అన్నాను చాలా స్టేట్మెంట్స్లో. నేను ఈరోజు మొత్తానికి మొత్తం లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ కొవ్వు అది కలిపి, ఇదే కాకుండా ఇంకా ఏది చీప్గా దొరుకుతాయో ఫిష్ ఆయిల్ కావచ్చు ఇంకోటి కావచ్చు కలిపి దాంట్లో 1000 కోట్ల రూపాయలు మింగేశారు. ఇదేరా మీకు దేవుందేరా మీకు దొరికింది? ఒరే లడ్డారా, భక్తులు తినే లడ్డు రోజు దొరికిందారా? అందుకే చెప్తున్నారే ఎక్కడికి వస్తారో రాండి మీరు. నీ మతం ఏది? మీ మతం, మీ యొక్క కుల